ఆడుతూ పాడుతూ ఇట్టే 4 సంవత్సరాలు గడిచిపోయాయి. అప్పుడే ఫైనల్ ఇయర్లోకి వచ్చేసామా అనిపించింది. క్యాంపస్ ఇంటర్వ్యూస్ కాన్ఫిడెంట్గానే ఉన్నా. ఓకే, యు ఆర్ సెలెక్టెడ్. థ్యాంక్ యూ సార్. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. అనుకున్నట్టుగానే ఇన్ఫోసిస్లో జాబ్ కన్ఫర్మ్ అయ్యింది. 8.5 lakhs per annum. నా టార్గెట్ని ఈజీగా అచీవ్ చేశానన్న ఆనందం. హాయ్ శశి, హాయ్. మీరు ఇంటర్వ్యూకి వెళ్ళడం లేదేంటి? ఇంటర్వ్యూకా? నేనా? ఎందుకు? జాబ్ కోసం. జాబా? యు మీన్ ఉద్యోగం? జాబ్ అంటే ఉద్యోగమే కదండి. కావ్య, వాట్ ఆర్ యు టాకింగ్? ఒక అంబానీ టాటా బిర్లా లాగా ఒక కంపెనీ స్థాపించి అంచెలంచెలుగా పైకి తీసుకెళ్లి నీలాంటి బ్రిలియన్ స్టూడెంట్స్ కి అవకాశం ఇద్దామని నేను అనుకుంటుంటే నువ్వేంటో జాబ్ గీపని. షా! తప్పకుండా మీ కళ నెరవేరుతుంది. అచీవర్స్ అనుకున్నది సాధించి తీరుతారు. అంతే. ఐఎమ్ సారీ. అదేంటి అంతలా ఫీల్ అయిపోయింది? అంబానీయా? అడుక్కు తినేవాళ్ళ ఉన్నావు. పోనీ బతుకు జడ. నాకు జాబ్ వచ్చిందని తెలిసి నాన్న పండగలాగా సెలబ్రేట్ చేసుకున్నాను. నా కొడుకు పెద్ద ఉద్యోగం వచ్చిందయ్యా. మొత్తానికి మీ వాడు సాధించాడు. మంచోళ్ళకి ఎప్పుడు మంచిగా జరుగుతుందిరా. థ్యాంక్స్ రమౌళి. థ్యాంక్ యూ. C++ మేడం. వెబ్ టెక్నాలజీ మ్యామ్. C++ జావా మ్యామ్. నారాయణ, నువ్వే ప్రాజెక్ట్ పై వర్క్ చేయాలనుకుంటున్నావు. ఎథికల్ హ్యాకింగ్ మీద సింపోజియం ఇచ్చాను కదా మ్యామ్, దాని మీద ప్రాజెక్ట్ వర్క్ చేయాలనుకుంటున్నాను. వెరీ గుడ్ నారాయణ. అందరూ చేసిన సబ్జెక్ట్ నే చేస్తారు, కానీ నువ్వు డిఫరెంట్ గా చేయాలనుకుంటున్నావు. ఆల్ ది బెస్ట్. శశి, నువ్వు? నారాయణ చేసే ప్రాజెక్ట్ కి హెల్ప్ చేస్తా మేడం. రైట్. నేను చెప్పమంది ఏంటి, నువ్వు చెప్తుంది ఏంటి? నీ ఆటోబయోగ్రఫీ మొత్తం చెప్తావేంట్రా? ఈడు తాగేసి ఉన్నాడు, ఏం చెప్పినా వింటాడనా? హలో, తాగింది ఎప్పుడో దీపోయింది బాబు. నువ్వే కదా నా అర్థమయ్యేటట్టు చెప్పమన్నావు. చా, నేను చెప్పమంది నీ లవ్ స్టోరీ, నీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, ఇవన్నీ వినే ఓపిక నాకు లేదు. నా వల్ల కాదు. సరే అన్న, నెక్స్ట్ బస్ స్టాప్ లో. హలో, ఏంటి నీ కథ మొత్తం బండి మీద వెళ్తూ చెప్తావా? నువ్వు చెప్పే స్పీడ్కి నేను పడుకునేటట్టున్నా. ఇంకో బార్లో ఇంకో బీర్ తాగుతూ మాట్లాడుకుందామే. పద. ఇప్పుడు నీ కథలో తరువాయి భాగం నువ్వు కంటిన్యూ చేస్తున్నావు అనమాట. ప్రతిరోజు వీడి టార్చర్ భరించలేకపోతున్నామే. ఒకసారి పడితే చూడాలని ఉంది. నెమ్మదిగానే. అయ్యో, బ్లడ్ వచ్చేస్తుంది. అంత ర్యాష్ గా డ్రైవ్ చేస్తే మీకే కాదు, పక్క వాళ్ళకి కూడా చాలా ఇబ్బంది తెలుసా. హాస్పిటల్కి వెళ్దామా? జాగ్రత్త. టేక్ కేర్. సారీ మేడం. అమ్మాయిల మీద ఏ ఒపీనియన్ లేని నేను ఫస్ట్ టైం ఒక పాజిటివ్ యాటిట్యూడ్ ఉన్న అమ్మాయిని చూశాను. రెగ్యులర్గా చూసే అమ్మాయిల కన్నా యూనిక్గా కనిపించింది. మళ్ళీ మళ్ళీ గుర్తుకొచ్చే ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్.